అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే ఓపెన్ కిచెన్ దగ్గరకు వచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే మన వాక్కాయ చెట్టుకు వాక్కాయలు కాసాయన్నమాట. సేమ్ టైం మన దగ్గర బచ్చలి కూర కూడా మొలిసింది. ఇంకా తీగలు దాకా రాలేదు, మొలకలు మొలిసాయి. అయితే చాలా ఉన్నాయి, కొన్ని చెట్లకు తెంపేసుకుందాం. మొలకలకు కూడా బచ్చలి కూర వాక్కాయ పప్పు కాంబినేషన్ అద్దరిపోతుంది. ఎంత పిచ్చి అంటే నాకు, అంటే తింటే చింతకాయలు, తింటే మామిడికాయలు, లేదంటే వాక్కాయలు మధ్యలో, చింతకాయలకు మామిడికాయలకు మధ్యలో వాక్కాయలు తింటా. చింతపండు చాలా రేర్గా అనమాట మనం ఇంట్లో వాడేది. సో మంచి పులిహోర చేసుకోవడానికో ఇంకేదో దానికో అలా వాడతానమాట, అంతేగాని స్పెషల్గా పప్పుచారులకు అట్లా ఎందుకు ఇష్టం ఉండదు. ఈ కాయలు పచ్చివే ఇష్టం అనమాట, బాగా ఇష్టం, కొంచెం కూడా కాదు. సో అది అయితే వాక్కాయలు అన్నీ చిన్న ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం ఎందుకు మంచి సైజు వచ్చాయి. అవి చూడంగానే టెంప్ట్ అయిపోయింది. మొన్న మీకు మొత్తము గార్డెన్ టూర్ చేసినప్పుడు కనపడ్డాయి అనమాట. అప్పటి నుంచి 3 రోజుల నుంచి దాని మీదే ఉంది మనసంతా. సో అంటే ఇట్లా ప్రాణం కొట్టుకుంటుంది అంటారు కదా, అట్లుంది నా పరిస్థితి. పొయ్యి తెచ్చుకొని గబగబా పప్పు చేసుకుందాం రండి. చూసారు ఎన్ని కుచ్చు వాక్కాయ అయ్యాయి. సో ఒక 2 నెలలు మనకు పండగ అనమాట, ఎప్పుడు చూసినా. సో కొన్ని అయ్యాయి కదా, తెంపుకుందాం. ఇది వస్తే సరిపోతాయి, పుల్లగా ఉంటుంది అబ్బా. సో ఇదిగోండి కొన్ని పెద్దగా అయ్యాయి. ముళ్ళు చాలా ప్లేసుల్లో వీటిని పొలానికి కంచగా వాడతారంటండి. ఇదిగండి పాలు అంటుకుంటున్నాయి. వాళ్ళ ఇంటి వైపు అయితే ఎప్పుడు చూడలేదబ్బా, కానీ తర్వాత అమ్మ కల్మికాయలో ఏదన్నా ఇది, కానీ అది ఇది సేమ్ అది తెలియదు నాకు. బట్ హైదరాబాద్కి వచ్చాకనే ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట కోటీల. అది కూడా మనకు బయట మేము ఎన్ని రోజులు అవుతాయి తెలుసా తెచ్చిపెట్టి. ఇలా ఫ్రెష్గా ఉంటే ఇంకా జ్యూసీగా సూపర్ ఉంటాయి. తుక్కుంటున్నాయి, కడిగితే పోతాయా? వీటికి కూడా పనసకాయకు కోసేటప్పుడు మనం నూనె పెట్టుకుంటాం చూడు, అట్లా ముందే మేము నూనె పెట్టుకొని రావాలనేమో. జనరల్గా ఇంట్లో గింజలు వస్తాయి లోపల, కొంచెం ముదిరితే గింజలు తీసి వేసి అట్లా చేసుకుంటాం కదా. ఈ టైంలో అస్సలు తీయాల్సిన అవసరం లేదు, టక్క కోసేసినా పర్లేదు. అట్లనే తెంపడం కొంచెం కష్టంగా ఉంది. గుత్తి తెంపేసా. కొంచెం పెద్దగా అయితే ఇట్లాంటి 2 గుత్తులు అయితే పప్పు అయిపోతుంది మనకి. చాలు. సో చూసారా వాటి కింద ఎన్ని మొలకలు మొలిసాయో. సో ఆ మొలకలన్నీ తీసుకెళ్ళి మా అన్నకి ఇస్తా, పొలం దగ్గర పెడతా అన్నాడు. అన్నీ వరుసగా పెట్టుకుంటా అన్నాడు. ఇదిగోండి మన బచ్చల కూర ఎండకు ఇలా వాడిపోయింది. మనం 2 వేసాం, తీగ బచ్చలు వేసాం,
నార్మల్ బచ్చలు కూడా వేసాము. ఇది మామూలుది ఉన్నట్టుందబ్బా, అదే మొలిసినాయి. ఈ బచ్చలి కొంచెం వెళ్ళింది, మన దగ్గర బెంగళూరు బచ్చలు ఉంది, అది వేసేసుకుందాం. మన టవర్ గార్డెన్లో మొన్నంతా ఇది చేసాం కదా, ఎంత లేతగా వచ్చిందో. మళ్ళీ విరిచేస్తే మళ్ళీ వస్తుంది అనమాట, అంతే. సరిపోయింది, పప్పు వేసుకుందాం రండి. అవి క్లీన్ చేసే లోపు ఏం చేద్దామంటే, లేట్ అవుతుంది కదా, పప్పు కడిగి పెట్టేసుకుందాం ఫస్ట్. ఇవి నాకు తెలిసి కట్ చేయకపోయినా పర్లేదేమో, అంత లేతగా ఉన్నాయి. ఇలాగే వేసేద్దాం, ఉడుకుతుందా ఏమవుతుందో చూద్దాం. లేతగా ఉన్నాయి, నాకైతే ఏం అనిపించట్లా. సో బచ్చలి కూర, అబ్బా ఇది కూడా ఎంత బాగుంది చూడండి. బచ్చలి కూర పప్పు అనమాట. కట్ చేయకుండా వేస్తే ఏమవుతుందని గవర్నమెంట్ అని చెప్తున్నా, కానీ నా ఓపజాలని పనులు అనమాట ఇవన్నీ. బద్ధకం, నీ ఎవ్వరు బాగు చేయలేరు నన్ను. పప్పు వేసాము, బచ్చల కూర వేసాము, వాక్కాయలు వేసాము. దానికి కాంబినేషన్ మిరపపొడి కాదు, మిరపకాయలు. దానికి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది అబ్బా. అందులోనూ మనం పుల్ల పుల్లగా కారం కారంగా బాగా తింటాం. ఎన్ని కాయలు అనుకోకండి, చాలామంది 4 మిరపకాయలు వేయండి, 5 ఆ కాయలు వేయండి అంటారు, కానీ మనం అట్లా చెప్పము. 1/4 కిలో వేయి, 1/2 కిలో వేయి, ఇది మన భాష. అలా తక్కువ కారం తినేవాళ్ళు నా దగ్గరకు వస్తారు, ఇన్ని పోసే చూసి అబ్బా అంటారు, తినేటప్పుడు అయ్యో ఏం లేదు కదా బాగానే ఉంది అంటారు. మరి అదే మరి నచ్చినట్టు వేసుకోవడమే. ఆకుకూర, పప్పు, పులుపు అన్నిటికీ కాంబినేషన్ ఇన్ని పడతాయి. సో దీన్ని ఏం చేద్దామంటే ఒక్కసారి తిప్పుకుందాం అబ్బా. తెలంగాణ, రాయలసీమ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు భయపడరు, కానీ ఆంధ్ర వైపు మాత్రం అమ్మో అంటారు కదా ఈ కారం చూసి. సో దీంట్లో ఇంకొకటి ఏమేద్దామంటే, ఒక పసుపు వేసేసి మూస్తే మన పని అయిపోద్ది అనమాట. అది ఉడికాక దాని సంగతి చూడొచ్చు. అమ్మ ఉడుకమ్మ, బాగా ఉడుకో, కాసేపు మనం ముచ్చట్లు చెప్పుకుందాం, ఓకేనా. 2 days బ్యాక్ గోరింటాకు వీడియో పోస్ట్ చేశాను కదా, చాలామంది బాస్ ఇదే ఎంత అదృష్టవంతాలు అలా అని పెట్టారనమాట. ఏంది గోరింటాకు పెట్టేసి లేదు, నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే మనకు ఏదో బంగారం ఇప్పిస్తానో, పట్టు చీరలు ఇప్పిస్తానో,
అంత ఖుషిగా ఆమో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎంజాయ్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటాము. అయితే ఒకరు కామెంట్ చేశారు ఏమనంటే, అబ్బా శ్రీదేవి ఇట్లా ఎంతమంది నీ వీడియో చూపించి ఎంతమంది వైఫ్స్ ఎంతమంది హస్బెండ్స్ని ఎంత టార్చర్ పెడతారో గోరింటాకు పెట్టమని అని పెట్టిందనమాట. సో నిజంగా అందరూ అడుగుతారు కదా, అడగండి వాళ్ళు పెట్టననాలా, మీరు పెట్టుమరాలా, మీ మధ్యలో గొడవలు కావాలా, అవి నాకు చెప్పాలని నేను ఖుషి అయిపోవాలన్నమాట. సో నేను కొంచెం నారదుని టైపు, అన్ని కలహభోజనులు అనమాట నేను. అవే భోజనం ఎండుతాయి నాకు. మీరు చెప్పండి, మీరు ఏమేమి గొడవలు పట్టుకున్నారు, సో అడిగితే పెట్టనన్నారా, ఏమన్నారు చెప్పండి, నాకు అన్నీ చెప్పండి ముచ్చట్లు. నేను ఫుల్ ఎంజాయ్ చేస్తా. కామెంట్స్ మాత్రం 110% చదువుతానండి. రిప్లై ఇవ్వడానికి కొంచెం నాకు కుదరదు అంతే. సో కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉంటాను. చాలామంది దిష్టి తీసుకోండి శ్రీదేవి, దిష్టి 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 దిష్టి. ఏ యూట్యూబర్కి కూడా ఇట్లా చెప్పలేకుండా వచ్చండి, ఏ వ్యూవర్స్ కూడా ఎనీ యూట్యూబ్ ఛానల్కి కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టలేకుండొచ్చు. దిష్టి తగులుతుంది, జాగ్రత్త, దిష్టి తీసుకోండి, దిష్టి అవుతుంది. సో నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఆ దిష్టిని అక్కడ ఆపేస్తాయి. నేను చాలా కాన్ఫిడెంట్ ఆ విషయంలో. ఎందుకంటే ఆ దిష్టి చూసే కళ్ళ కంటే మీ ప్రేమ చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మీకు తెలియదు అది. సో అనుభవిస్తున్న నాకు తెలుసు, మీ ప్రేమను, మీ ఎఫెక్షన్ అనుభవిస్తున్న, మీ బ్లెస్సింగ్స్ని అనుభవిస్తున్న నాకు తెలుసు. కాబట్టి అస్సలు భయపడకండి. మీరే అప్పుడప్పుడు దిష్టి తీస్తుంటారు కాబట్టి నాకు అస్సలు ప్రాబ్లం లేదు. ఇంకోటి తెలుసా, మన దిష్టి చుక్కలు వీడియో పెట్టంగానే ఉంటాయి మన దగ్గర, డిస్లైక్స్, అవి మన దిష్టి చుక్కలు. సో అవి చాలా పవర్ఫుల్. ఆ దిష్టి చుక్కలు మనల్ని సేవ్ చేస్తూ ఉంటాయి. ఏం టెన్షన్ లేదు. సో దిష్టి అంటే గుర్తొచ్చింది, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలా. మన ఆ రోజు నైట్ మనం పోస్ట్ చేశాక అనుకుంటే, ఎప్పుడు మన 2 days బ్యాక్, ఏ రోజు అనేది గుర్తులేదు, 2 days బ్యాక్, కరెక్ట్ 2 days బ్యాక్ నైట్ 10 o'clock సడన్గా ఒక కాల్ వచ్చింది నాకు. ఆ నంబర్ సేవ్ నా దగ్గర. తను ఎవరంటే కొంచెం పెద్ద ఆవిడ అమ్మ. తను చెప్తుంటేనే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అనుకుంటా అండి, పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యారు. అయితే నా నంబర్ను ఇనీషియల్ స్టేజ్లో 2 months 3 months ఉన్నప్పుడే చాలా వెతికి, అంటే ఏ యంగ్స్టర్ చేయలేని యంగ్స్టర్స్ కూడా కొందరు వెతికి పట్టుకున్నారులేండి, కానీ ఎన్నో రూట్స్ వెతికి ఆ అమ్మ నా నంబర్ పట్టుకొని నాకు కాల్ చేశారు. సో అప్పుడు మాట్లాడారు, మధ్యలో ఒక్కసారి మాట్లాడారు. బట్ నిన్న 2 days బ్యాక్ నైట్ 10 o'clock కాల్ చేస్తే లేపాను. ఆ టైంలో ఏంటి ఇంత నైట్ అనుకొని, సరే అనుకున్నాను, వీడియో ఏదైనా చూసారేమో కాల్ చేశారని అనుకున్నాను. బట్ టూ హార్ట్ టచింగ్ అండి. సో చెప్పారు, వీడియో చూశానమ్మా ఇలా అని చెప్పారు. చెప్పాక ఒకటే మాట అన్నారు. ఆ టైంలో ఆవిడ సో వాకర్ పట్టుకొని అనుకుంటా, అది కరెక్ట్ వర్డ్ వినపడలేదు నాకు, వాకర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి కిచెన్లో ఉప్పు తీసి, మీ పిల్లలు మీరున్న ఫోటోకు ఉందమ్మా నా దగ్గర మొబైల్లో అనుకుంటా, సో ఉంది, ఆ ఫోటోకు దిష్టి తీసి పడేసి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి నీకు ఫోన్ చేస్తున్న తల్లి అని ఫోన్ చేశారనమాట. అసలు తీసుకొని నేను అసలు తీసి దీంట్లో పడేసాను. అలాగే అమ్మ, దీన్ని తీసుకుని 2 చేతులు పట్టుకుని పడేసి కాళ్ళు కడుకుని వచ్చి మా కార్లు అడుగుతున్నారు ఎవరికి తీస్తున్నామని. శ్రీదేవి లేదు, దానికి ఫోటో పెట్టుకున్నాను. అంటే ఇది ఒక పిచ్చి అమ్మ, అంతకని అభిమానం, అంతకని నేను కాదు, వెరీ ఓల్డ్ దాన్ని, నేను చాలా ఓల్డ్. అలా అక్కడ తీసి పెట్టుకుని ఉప్పు పట్టుకెళ్తుంటే మా కాళ్ళు అడిగింది ఎవరికి దిష్టి తీస్తామని. శ్రీదేవికి అమ్మ కళ్ళు మంచిస్తామని. అంటే నాకు ఇప్పుడు చెప్పడానికే బాధ వేస్తున్నది. కళ్ళు మంచి కావాలన్నా, అందరు కళ్ళు మంచి కావాలి. తీసి నా పొదికి నీది తీసి పడేసాను. నీదిను బాబుదేను. ఆ పిల్లలు ఫోటోలు ఒక్కటి చిన్నగానే ఉంచుకుంటాను నా దగ్గర, పెద్ద పిల్ల ఫోటో తెలియదు. అమ్మా హ్యావ్ ఏ గుడ్ డే నాన్న, అది పంపించేది టుమారో ఐ విల్ వాచ్. ఇంకా నాకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇంకా నీ దగ్గర నుంచి రాలేదు. ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ మై మైండ్, అది రావాలి నీకు, అది వస్తే నాకు హ్యాపీ. అప్పుడే నా ప్రాణం పోతుంది. చెప్తాను నీకు, నువ్వేంటవ్వాలో నీకు చెప్తాను. ఓకే నాన్న, హ్యావ్ ఏ గుడ్ డే. నాకు మాటలు రాలేదు. ఫోన్ పెట్టేశాక కాసేపు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే నైట్ పడుకున్నాను, కానీ ఇలా ఆలోచిస్తున్నాను, ఎంత ప్రేమ అండి మీకు. అసలు
దానికి ఏమంటారు కొలమానాలు లేవు అసలు. మా తమ్ముడు ఉంటాడు ఒకడు చిన్నవాడు, వాడు రాఖీ కట్టించుకొని ఇంతవరకు నాకు ఏమి ఇయ్యడు అనమాట. ఏందా ఏమన్నా ఇవ్వచ్చు కదరా అంటే, మన ప్రేమ వెలగట్టలేనిది బుజ్జి, నేను ఇయ్యలేను అంటే పేరే పెట్టి పిలుస్తాడు అక్క గిక్కారా. మన ప్రేమ వెలగట్టలేనిది అంటాడు అనమాట. అట్లా వాడు కావాలని అంటాడు, పెద్ద దొంగ ఆడు. కానీ మీరు అట్లా కాదబ్బా, మనసుల్లో గుండెల్లో పెట్టుకున్నారు మమ్మల్ని. సో ఆ గుండెల్లో పెట్టుకున్న ప్రేమనే మమ్మల్ని కాపాడుతుంది. మేము చల్లగా పచ్చగా 10 కాలాల పాటు ఉంటామని నమ్ముతున్నాం. సో నిజంగా ఎన్ని కోట్లు ఇచ్చినటువంటి ప్రేమ దొరకదండి, ఇంత ప్యూర్గా దొరకదు, 100% ఇంత ప్యూర్గా దొరకదు. దానికి మాత్రం నేను ఇన్నేళ్లకు ఈ యూట్యూబ్ తీయడం ఏంది, మీ ప్రేమ నాకు రావడం ఏంది, ఎంత అదృష్టం ఉండాలి మాకు, ఎంత అదృష్టం ఉండాలి మాకు చెప్పండి. మీరు ఇంతమంది దొరకడం అనేది చాలా అదృష్టం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానేమో వర్డ్స్, నాకు తెలియదు కానీ అంటే నాకు చాలా చెప్పాలని ఉంది, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా, ఏమి చెప్పలేను, ఏం చేయలేను. అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అనడం తప్ప. ఈ యూట్యూబ్ దాంట్లో ఇలాంటి ఎమోషనల్ జర్నీస్ చాలా ఉన్నాయి. ఓకే, మన బచ్చలి కూర వాక్కాయ పప్పు అవుతూ ఉంది. కాసేపట్లో తాలింపు పెట్టుకొని ఇంటికెళ్ళి తిందాం. చూడండి మన పప్పు ఎంత బాగా ఉడికిపోయింది కదా. దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ స్టవ్ ఆపి ఉప్పేసి మీతో ముచ్చట్లు పడి దీని సంగతి మర్చిపోయినా, అది మంచిగా ఉడికిపోయింది. దీంట్లో తాలింపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండు మిరపకాయలు, పచ్చా వెల్లుల్లి, మన చెట్టు కరివేపాకు, ఇదన్నమాట ఘుమఘుమలాడే బచ్చలి కూర వాక్కాయ పప్పు మన కుండలో రెడీ. వెళ్ళి ఇంకో కూర చేయలేదు ఈరోజు, మంచి పప్పు, అన్నం, వడియాలు, మనం పెట్టిన మామిడికాయ పచ్చడి, బస్ ఇంతే ఈరోజు లంచ్ ఇంతే. ఓకేనా, బాయ్. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.